దేశంలో అభివృద్ధి చేసే పార్టీకే ప్రజలు ఓట్లు వేస్తున్నారని అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మతం పేరుతో రాజకీయం చేసే వారికి బుద్ధి చెప్పారని తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. బీజేపీని నమ్మండి, విశ్వసించండి అంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్. దేశంలో 4 రాష్ట్రాల్లో ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చాయి. ఒకవైపు 3 రాష్ట్రాల్లో బీజేపీ అబ్జల్యూట్ మెజార్టీతో గెలిచింది. మనతో పాటు ఎంపీ, ఒకవైపు ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు లక్ష్మణ్ గారు ఉన్నారు. అర్థం చేసుకుందాం. సార్ చెప్పండి సార్, 3 రాష్ట్రాల్లో ఒకవైపు అబ్జల్యూట్ మెజార్టీ వచ్చింది. అస్సాంలో, అదే పుదుచ్చేరిలో మీకు ప్రో ఇన్కంబెన్స్ వచ్చింది. ఏ విధంగా చూస్తున్నారు? ఒకవైపు మోడీ, ఒకవైపు చరిష్మా ఏ విధంగా పనిచేస్తున్నారు? మీరు ఒకసారి గమనిస్తే, పరిశీలిస్తే ప్రజలు చాలా తెలివిగా వాళ్ళు ఓటేస్తారు. ఓటు విలువని వాళ్ళు కాపాడుకున్నారు. అంటే అభివృద్ధి చేసే పార్టీలు ఎవరు, ఇవాళ అభివృద్ధి పేరు మీద ఇవాళ ఏ రకంగా అవినీతికి పాల్పడుతున్నారు, ఏ రకంగా భేదభావాలు సృష్టిస్తూ ఉన్నారు, మతం పేరు మీద రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఇవాళ 5 రాష్ట్రాల్లో ఇవాళ అస్సాంలో 3వసారి గెలిచామంటే కేవలం అభివృద్ధి అనే ఎజెండా. అదే రకంగా మోదీ గారి పట్ల ఉన్న నమ్మకం, మోదీ గారి పట్ల నమ్మకం ఏంటంటే మోదీ గారు చెప్పింది చేస్తాడు, చేయగలిగింది మాత్రం చెప్తాడు. ఆ రకంగా ఇవాళ పుదుచ్చేరిలో, అస్సాంలో ప్రో ఇన్కంబెన్సీ ఓటు అయితే మిగతా 3 రాష్ట్రాల్లో యాంటీ ఇన్కంబెన్సీ, టీఎంసీ యొక్క అరాచకాలకు, డిఎంకే యొక్క అగత్యాలకు, అదే రకంగా లెఫ్ట్ ఫ్రంట్ యొక్క అవినీతికి ఇవాళ ప్రజలు బుద్ధి చెప్పారు. ఓటు ద్వారా వాళ్ళకు తీర్పునిచ్చారు. దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ఇదే తరహా పాలన, మోదీ నేతృత్వంలో అవినీతి రహిత పాలన, దళారీ వ్యవస్థ లేకుండా పారదర్శకతో అభివృద్ధిని కొనసాగించేటువంటి పార్టీ ప్రభుత్వం మోదీ గారు, బీజేపీ అని చెప్పి విశ్వసిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా తెలంగాణ కూడా ఇది బీజేపీకి మార్గం సుగమవుతుంది. ఈ నెల 10వ తేదీన ప్రైమ్ మినిస్టర్ తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణ ప్రజలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలకు ఒక భరోసా. మేము ఇక్కడ అధికారం లేకపోయినా ఇప్పటికే 12 సంవత్సరాల్లో 15 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు చేయూతనిచ్చాం. భవిష్యత్తులో ఇదే తరహా అభివృద్ధి కొనసాగుతుంది. కాబట్టి బీజేపీని నమ్మండి, విశ్వసించండి. ఒకసారి అవకాశం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా బీజేపీ కూడా అస్సాం తరహా, మరి మిగతా యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తరహా అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని చెప్పి ఒక భరోసా కల్పిస్తారు. ఇవాళ బీజేపీ కార్యకర్తలకే కాదు, తెలంగాణ ప్రజలకు మీ అవినీతి నుంచి, మీ అరాచకపాల నుంచి గట్టెక్కించడానికి మేమున్నామనే ఒక భరోసా నరేంద్ర మోడీ గారు ఇవ్వబోతున్నారు. దశాబ్దాల కాలంగా బీజేపీలో రాజకీయాలు చేస్తారు మీరు. ఎప్పుడు ఇతర రాష్ట్రాలు గెలిస్తే సంబరాలు చేసుకుంటారు తప్ప తెలంగాణలో గెలిచి ఎప్పుడు సంబరాలు చేసుకుంటారు మీరు? ఆ సమయం ఏం దూరంలో లేదు. త్వరలోనే తెలంగాణలో కూడా కాషాయ జెండా రిప్రజెంట్ ఖాయం. ఖచ్చితంగా తెలంగాణలో కూడా మోదీ నాయకత్వంలో బీజేపీని గెలిపించి మోదీ గారికి కానుకగా ఇస్తాం. ఖచ్చితంగా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది. ఇక్కడ కూడా కాషాయ జెండా ఎగరవేస్తామని చెప్పేసి డాక్టర్ లక్ష్మణ్ అంటున్నారు. కెమెరామెన్ రవితో